160 కిలోమీటర్స్ వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్ తో వెళ్తున్నాడు 32 సో 32 కిలోమీటర్ పర్ అవర్ తో వెళ్ళేడు 160 కిలోమీటర్స్ ఇదే డిస్టెన్స్ రిటర్న్ అయ్యేస్తున్నాడు 40 కిలోమీటర్ పర్ అవర్ తో రిటర్న్ అయ్యేడు వెళ్ళేటప్పుడు 32 కిలోమీటర్స్ పర్ అవర్ రిటర్న్ చేసేటప్పుడు 40 కిలోమీటర్ పర్ అవర్ తో వచ్చేది మనకి ఏమంటే ఆవరేజ్ చేస్తామంటే ఆవరేజ్ మన చాప్టర్ స్టార్టింగ్ నుంచి మనకు కావాల్సిన చాప్టర్ మొత్తంలో ఏది కాన్స్టెంట్ అనుకోవాలి ఇక్కడ క్వశ్చన్ ఏది కాన్స్టెంట్ సార్ డిస్టెన్స్ కాన్స్టెంట్ మరి డిస్టెన్స్ కాన్స్టెంట్ అన్నప్పుడు యావరేజ్ యొక్క ఫార్ములా ఏమని చెప్పి సార్ 2 s1 s2 బై s1 ప్లస్ s2 ఫార్ములా అప్లై 2 ఫస్ట్ స్పీడ్ ఎంత 32 వెళ్ళేటప్పుడు 32 స్పీడ్ రిటర్న్ చేసే స్పీడ్ ఎంత 40 బై s1 ప్లస్ s2 స్పీడ్ రిటర్న్ చేసే స్పీడ్ ఎంత 72 సో క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 35.5 కిలోమీటర్స్ పర్ అవర్ మీరు పాయింట్ చదివించే అవసరం లేదు సార్ ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఆప్షన్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆప్షన్స్ అన్ని క్లోజ్ గా లేవు ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 72 ఉంది 71 ఉంది 36 ఉంది 35 ఉంది అందరూ ఫ్రెండ్స్ సార్ ఎగ్జామ్ లో సొల్యూషన్ చేయకుండా కాలేజెస్ లాగా అడిగితో చెప్పేసుకోండి సార్ ఆప్షన్స్ ని ఎలా సార్ అంటే మనకి వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత 32 రిటర్న్ చేసే స్పీడ్ ఎంత 40 యావరేజ్ స్పీడ్ షుడ్ బి between 32 and 40 మధ్యలో మాత్రమే ఉంటుంది యావరేజ్ స్పీడ్ అనేది ఆల్వేస్ 32 కి 40 కి మధ్యలోనే ఉంటుంది ఒకవేళ ఈ ఆప్షన్ కనుక 46 ఇచ్చిన అనుకోండి ఒకవేళ దీని ఎగ్జామ్ రాస్తే కొత్త సొల్యూషన్ చేయరు 32 కి 40 కి మధ్యలో ఉన్న నెంబర్ ఏముంది 35.5 ఎగ్జామ్ లో ప్రతిసారి పెన్ పేపర్ కాదు ఏది చేయాలి దిమాగ్ యూజ్ చేయాలి ठीक है सर ఆన్సర్ ఎక్కడ కైవతుంది ఇచ్చిన స్పీడ్స్ లోయెస్ట్ స్పీడ్ అండ్ హైయెస్ట్ స్పీడ్ త్రీ స్పీడ్స్ వేరే ఒకవేళ లోయెస్ట్ స్పీడ్ అండ్ హైయెస్ట్ స్పీడ్ మధ్యలో ఏదైతే ఉంటుందో నెంబర్ ఆప్షన్స్ కోసం పిక్ చేసుకోవాలి ఒకవేళ రెండు మూడు ఉంటే మనకి చేయాలి ఇప్పుడు ఈ ఆప్షన్ లో మనకి రెండు ఉన్నాయి కాబట్టి చేయాల్సి వస్తుంది ఒకవేళ ఒకటే ఉంటే మాత్రం డైరెక్ట్ పిక్ చేసుకోవాలి